సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొంచెం డబ్బులు కావాలి. కాకపోతే డబ్బులు కావడానికి చాలా మార్గాలు ఉంటాయి గానీ, స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? పోనీ ఒకవేళ ఇన్వెస్ట్ చేయడం మనకు తెలీదు. సో నేర్చుకోవాలి. కొత్త కొత్త క్లాసెస్ ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది గానీ మనకు అర్థం కాదు. కానీ మనకు అర్థమయ్యే విధంగా ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ వచ్చే విధంగా క్లాసెస్ చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటారా లేదా? సో అది చెప్పిన వెంటనే మనం నేర్చుకొని వెంటనే ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా? సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మన ముందు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సంపాదించాలని ఉంటుంది ఎవరికైనా, అదే అవునండి. మెయిన్ గోల్ ఉంటుంది అఫ్ అవును. కోర్స్ వన్స్ అవును. ఒక్కసారి గ్రో అయిన తర్వాత. కానీ దానికి ఒక మార్గాల్లో భాగంగా ఈ స్టాక్ మార్కెట్ కూడా ఒక మంచి వే అన్నమాట. అవును. కానీ దాని మీద నాలెడ్జ్ లేకపోతే అవునండి. ఇన్వెస్ట్ చేయడం అనేది కష్టము, వెల్త్ రావడం కూడా కష్టమే. కాబట్టి దీని గురించి నేర్చుకోవడానికి మీరు ఏమన్నా చెప్తారా? లేకపోతే దానికన్నా ముందు ఏమన్నా మీరు రెగ్యులర్ స్టైల్లో ఏమన్నా టాప్ 5 కంపెనీస్ చెప్తారా? డెఫినెట్‌గా అండి. యాక్చువల్‌గా చాలామంది అడుగుతున్నారు కదా! మన ఇటు అడిగేది మంచి కంపెనీస్ చెప్పండి ఇన్వెస్ట్‌మెంట్‌కి. అలాగే మార్కెట్ కూడా ఇప్పుడు లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం జూలైలో. ఆగస్ట్‌లో బాగానే ఉంటాయి మార్కెట్స్. జూలై నుంచి బాగానే ఉంటుందని. సో, అలాగే మార్కెట్స్ అన్నీ బాగున్నాయి. లాస్ట్ టైము ఇచ్చిన రికమెండేషన్స్ కూడా బాగా సక్సెస్ అయినాయి. సో, అలాగే ఇప్పుడు కూడా మేము ఇస్తున్నాం. అలాగే మళ్ళీ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇది ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ కింద తీసుకోండి. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని రిస్క్ రివార్డ్ చూసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఆర్జన్లో ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్ వచ్చేవి మేము కూడా ఐడెంటిఫై చేసాం. సో మీరు కూడా 1, 2 సార్లు చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కడ కూడా మిమ్మల్ని కంపల్సరీ మీరు కొనండి కోటీసులు అయిపోతారని అనట్లేదు. ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకోండి. ఫస్ట్ పిన్ కేబుల్స్ అనేది మనకి తెలిసిందే, కేబుల్ ఇండస్ట్రీలో ఏదో ఒక లీడింగ్ బ్రాండ్. సో ఇది అరౌండ్ ఇప్పుడు 1000 ఆ రేంజ్లో ఉంది. అలాగే 950 ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1250 ఆ రేంజ్ దాకా ఉంది. ఇది కూడా అంతకుముందు 1800 1700 దాకా వెళ్ళి డౌన్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ట్రెండ్ బాటమ్ నుంచి పైకి వెళ్తుంది. టెక్నికల్గా మంత్లీ చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ బాగున్నాయి. సో కాబట్టి ఇది పిన్ కేబుల్స్ 1020 ఆ రేంజ్లో ఉంది. 970 950లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1250 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చి ఐసిఐసిఐ జిఐ, ఇది జనరల్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ వాళ్ళది. ఇప్పుడు అరౌండ్ 1620 ఆ రేంజ్లో బై చేయండి. అలాగే టార్గెట్ వచ్చి 1850 దాకా ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ అయితే 1490. ఇక అక్కడి నుంచి ఒకవేళ కట్ అయిందంటే ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుంది, అక్కడ ఎగ్జిట్ అవ్వండి. సో 1850 ఆ రేంజ్ వరకు టార్గెట్ ఉంది ఐసిఐసిఐ జిఐ. తర్వాత ఇంటలెక్ట్ అరౌండ్ 700 ఆ రేంజ్లో బై చేసుకోండి. 900 ఆ రేంజ్లో టార్గెట్. అలాగే స్టాప్ లాస్ అది 550 ఆ రేంజ్లో స్టాప్ లాస్. తర్వాత జ్యోతి సిఎన్సి జేవైఓటిఐ సిఎన్సి, ఇది అరౌండ్ 800 ఆ రేంజ్లో ఉంది. 1100 ఆ రేంజ్ వరకు ఉంది. ఇది బాగా డౌన్ రివర్స్ అవుతుంది. ఇది 1100 టార్గెట్ దాకా ఉంది. అలాగే 690 ఆ రేంజ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత కేపిన్ టెక్ వచ్చి ఇది కూడా అరౌండ్ 900 ఆ రేంజ్లో బై చేసుకోండి. ఇంకా డౌన్ అయినా కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1100 ఆ రేంజ్లో ఉంది. అలాగే 750 ఆ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ టాప్ 5 కంపెనీస్. ఎందుకంటే లార్జ్ క్యాప్ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మిడ్ క్యాప్ చూసుకుంటే ఇవి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో పిన్ కేబుల్స్, ఐసిఐసిఐ, ఇంటలెక్ట్, జ్యోతి సిఎన్సి, కేపిన్ టెక్, ఇవి ఇప్పుడు ఇచ్చే కంపెనీ రీసెంట్ కంపెనీస్. సో సార్ మీరు ఇవి చెప్పినప్పుడు బాగానే ఉంటుంది కానీ అవి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, లేదా డైరెక్ట్గా పోతే పోయిందిలే అని చెప్పేసి మీరు చెప్పిన కంపెనీస్లో ఒకసారి పెట్టి చూస్తారు. బట్ కొంతమందికి నేర్చుకోవాలని తపన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసలు ఈ కంపెనీస్ ఎలా చెప్పారు, నెక్స్ట్ ఎలా రన్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ 3 మంత్స్ మీరు కొత్త కంపెనీస్ చెప్తూ ఉంటారు. అది మేము ఎలా తెలుసుకోవాలి, ఎలా ఏమన్నా కోచింగ్ ఇస్తారా అని ఉంటుంది అనమాట. సో మీరేమన్నా కోచింగ్ ఇవ్వగలుగుతారా దానికి? డెఫినెట్గా అండి. మనం లాస్ట్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఎన్టీవీలో ఎవ్రీ మంత్ మనం యాడ్ ఇస్తున్నాం. సో ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. సో మార్కెట్లో మేము గనుగపాటి ట్రేడింగ్ అకాడమీ అందరికి తెలిసిందే. సో వి గివ్ థర్రవ్లీ కోచింగ్, అంటే వాస్ట్ కోచింగ్ ఇస్తాం ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, తర్వాత స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే చేస్తాను,
పొజిషనల్ ట్రేడ్, స్వింగ్ ట్రేడ్ చేస్తాం, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అలాగే కమోడిటీస్, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, డెట్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్, మొత్తం ఆల్ అసెట్ క్లాసెస్ మేము తరువుగా ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పుడు చూసినా ఒక యాడ్ చూస్తున్నాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే మనం ఈ సెబీ యాడ్ చూస్తున్నాం. అంటే పెట్టుబడులు పెట్టే ముందు రిస్క్ ఉంది, 1-2 సార్లు ఆలోచించుకోండి అని కంపల్సరీ. అంటే ఇంటర్నల్గా ఏమవుతుంది, మనకేమర్థం అవుతుంది, స్టాక్ మార్కెట్ ఈ క్యాప్షన్ వినగానే రిస్క్ ఉంది అంటున్నాం. కానీ ఎక్కడా కూడా మీకు స్టాక్ మార్కెట్లో డబ్బు లేదని ఎవరు చెప్పట్లా. ఇప్పుడు సెబీ కూడా ఏం చెప్తుంది, డబ్బులు లేవని ఏం చెప్పట్లా, రిస్క్ ఉంది చూసుకోండి అంటుంది. సో మీకు ఇక్కడ ఈ రిస్క్ అనే మాటని మనము బాగా విని అసలు దీనిలో డబ్బులు లేవు, ఇలా లాస్ అయిన వాళ్ళందరిని చూసేసి అసలు మనీ లేదు, అసలు పెడితేనే డబ్బులు పోతాయనే థాట్లోనే ఉంటారు. వచ్చేసి ఇప్పుడు ఈ ట్రంప్ రోజుకు ఒక ఇష్యూ చేస్తున్నాడు, గ్లోబల్ ఈవెంట్, ఆయిల్ పెరిగింది, గూడ్స్ పెరిగిపోయినాయి, అసలు ఈ మార్కెట్ అంతా గందరగోళం ఉంది అని అసలు అనవసరం అనుకుంటున్నాం. కానీ ఎవరు కూడా ఏ ఇంటర్మీడియటరీ ఎవరు కూడా మీకు వెల్త్ క్రియేట్ అవ్వదు, అసలు మీకు డబ్బులు రావని ఎవరు చెప్పట్లా. అవును, మనకి ఇండైరెక్ట్గా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ అకాడమీ, ట్రైనింగ్ అకాడమీ, మా రోల్ ఏంటంటే ఈ రిస్క్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తూ ప్రాఫిట్ రివార్డ్ని చూపించడం. సో ఇది యాక్చువల్గా కావాల్సింది. మీకేమవుతుంది, కొంతమంది ఏమైపోతున్నారు, రిస్క్ అని చెప్పేసి దూరం అయిపోతున్నారు, కొంతమంది రిస్క్ని ఓవర్లుక్ చేసి ఓన్లీ రివార్డ్కి వెళ్ళిపోయి రిస్క్లో పడిపోతున్నాం. సో ఇప్పుడు బ్రిడ్జికి బ్యాలెన్స్ అవ్వాలి కదా, అసలు రిస్క్ అంటే ఏంటి, ఎందుకు రిస్క్ అవుతున్నాం, ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది, సో ఎందుకు మనం ఈ సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నాం, సో అవ్వాలంటే ఏం చేయాలి, సో ఫెయిల్యూర్ అవ్వకూడదు అనగానే అనుకోకుండా మనం పోగొట్టకూడదంటే ఏం చేయాలి, డబ్బులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఇది చెప్పేవాళ్ళు కావాలి మనకి. అలాగే డబ్బుని చూపించేవాళ్ళు కావాలి, ఇలా ట్రేడ్ చేసుకోండి, రూట్ ఇలా చేసుకోండి. సో దానికే ఒక బెస్ట్ ప్లేస్ ఏంటంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. సో వీ గివ్ ద బెస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఏదైతే టూల్స్ వాడుతున్నారో టెక్నికల్ అనాలిసిస్లో కానీ ఫండమెంట్లో కానీ అవే మీకు ఇస్తున్నాం. ఎన్ఎస్సి ఏదైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అకాడమీ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో అవే మీకు ఇస్తాము. కాబట్టి ఒక స్టాండర్డ్ వరల్డ్ క్లాస్ మీకు ఇస్తాం అనమాట. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఈక్విటీస్, ఫ్యూచర్స్, అలాగే టెక్నికల్ అనాలిసిస్లో ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఎంఏసిడి, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్, ఏటీఆర్. అసలు మనం ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నాం అంటే ట్రెండ్కి ఎప్పుడు చూసిన అన్ప్రొఫెషనల్ అగెనిస్ట్గా ఉంటాడు. సో ఎప్పుడు చూసినా అగెనిస్ట్గా ఉంటాం. బయింగ్ అన్నప్పుడు సెల్లింగ్లోకి వెళ్తాం, సెల్లింగ్ అన్నప్పుడు బయింగ్లోకి వెళ్తాం, పెరుగుతున్నప్పుడు ఏమో తొందరగా అమ్మేస్తాం. ఎప్పుడు చూసినా మనం ట్రెండ్కి అగెనిస్ట్గా ఉండటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. సో ట్రెండ్తో పాటు ఉండాలి అంటే మనం టెక్నికల్గా ఈ చార్ట్స్ చూడాలి, చార్ట్స్ అలాగే క్యాండిల్ స్టిక్, ఇప్పుడు చెప్పిన టెక్నికల్స్ అన్నీ చూడాలి. ఆ తర్వాత ఏంటంటే మీకు మళ్ళీ ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్లో కూడా ఒక 8 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆప్షన్స్ బయింగ్ చేస్తారా, సెల్లింగ్ చేస్తారా, అందరికీ కూడా కాంప్రహెన్సివ్గా ఇస్తాం. సో తర్వాత ఇది 3 months కోర్స్ అనమాట. ఓకే, సో అంటే మీరు పైన చెప్పిన టాపిక్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా నేర్పిస్తాం. ఇప్పుడు మేము 3 ఫ్యాకల్టీ. సో ఫస్ట్ నేను థియరీ చెప్తాను, ఇంకొకళ్ళు మీకు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు, అంటే మీకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3వ వాళ్ళు మీ చేత చేపిస్తారు, లైవ్లో చూపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక కాన్సెప్ట్ ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పామనుకోండి, నేను థియరీ చెప్పగానే ఇంకో ఫ్యాకల్టీ వచ్చి మీకు ప్రాక్టికల్గా చూపిస్తుంటుంది. మీకు నోట్స్ ఇస్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, దాంతో మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇంకో ఫ్యాకల్టీ మీ చేత సపోర్ట్స్ పెట్టించడం, రెసిస్టెన్స్ చేయించడం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా మళ్ళీ చాలామంది ఏంటంటే వర్కింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ టైం ఉండదు ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి. సో ఇదే సెషన్లోనే మీకు అది కూడా జరిగిపోతుంది సైమల్టేనియస్గా. అంటే థియరీ చెప్పడం, మీ చేత ప్రాక్టీస్ చేయించేయటం. అంటే చాలామంది ఏంటి మీకు థియరీ చెప్తే మీరు చూసుకోండి అంటారు, బట్ ఆ టైం ఎక్కడ ఉంది మనకున్న టైంలో. సో మీరు మాకు ఒక ఫస్ట్ అది కష్టం కాబట్టే కదా కోర్స్ కోసం డైలీ మీరు రెగ్యులర్గా మీకు ఉండే టైంలోనే ఈవినింగ్ 8 to 9:30 వరకు క్లాసెస్ ఉంటాయి. జస్ట్ 1.5 hour మాకు ఇవ్వండి, మీకు అన్నీ కూడా మేము రెగ్యులర్గా చేస్తాం. మండే నుంచి సాటర్డే వరకు క్లాసెస్ ఉంటాయి, సండే హాలిడే. అంటే 3 months. అలాగే స్పెషల్గా ఏంటంటే కొంతమంది అవుట్ సైడ్ ఇండియన్ స్టూడెంట్స్, ఎన్ఆర్ఎస్, వీళ్ళు ఎవరన్నా కానీ డే షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా
వీకెండ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. 3 months కోర్స్ ఈవినింగ్ టైమ్స్ 1.5 hour అంటే ఆఫ్లైనే వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందా, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు రాలేకపోతారు జర్నీ, అవునండి. సో ఆన్లైన్ ఫెసిలిటీ? ఇది ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సేమ్ టైమే ఈవినింగ్ 8 to 9:30 మధ్యలో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో మీరు ఆన్లైన్ అంటే మీరు ఆల్రెడీ అందరికీ ఆన్లైన్ తెలుసు, మేము లింక్ పంపిస్తాం, గూగుల్ మీట్లో కండక్ట్ చేస్తాం. ప్రాక్టికల్ సెషన్ అన్ని అనేది కూడా ఎలా? అన్ని ఆన్లైన్లో చూసుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఎక్కడున్న వాళ్ళైనా ఆన్లైన్లో లైవ్ మార్కెట్ చూస్తాం కదా, దానిలో చూపిస్తాం. కమోడిటీ మార్కెట్లో ఈవినింగ్ చూపిస్తాం. మీకు ఒకసారి ఫ్రెష్ అయితే ఈక్విటీ మార్కెట్లో కూడా మేము లైవ్ ట్రేడింగ్ చూపిస్తాం. ఓకే. సో మీ చేత చేపిస్తుంటాం లైవ్లో. సో కాబట్టి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవటం ఈజీగా ఉంటుంది. అలాగే వీకెండ్ బ్యాచెస్ ఉన్నాయి, వీక్ డే బ్యాచెస్ ఉన్నాయి. సో కాబట్టి మీరు దేనికి కన్వీనెంట్ ఉంటే దానికి మీరు ఫ్లెక్సిబుల్గా రావచ్చు. అలాగే మీకు ఏంటంటే 3 months టైం తీసుకుంటాం కాబట్టి మీకు 1-2 సార్లు తెప్పటం కానీ మీ చేత చేయించడం. సో మీరు అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా, అంటే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి ఏం కావాలి, క్వాలిటీస్, మెంటల్గా ఎలా ఉండాలి, ట్రేడింగ్ పరంగా ఎలా ఉండాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు అలా ప్రాక్టికల్గా చూపిస్తాం కాబట్టి మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఒకవేళ మీరు అవ్వలేదు 3 monthsలో, ఇంకా అడిషనల్ ఇంకో 1 month తీసుకొని మళ్ళీ మీ చేత మళ్ళీ చేపిస్తాం అంటే మీరు ఫ్రీగా 1 month ఎక్స్ట్రా మళ్ళీ ఎక్స్ట్రా నేర్చుకోండి. ఓకే, సూపర్. ఫోకస్డ్గా, పర్సనలైజ్డ్గా మీకే మన డెడికేటెడ్గా మా ఫ్యాకల్టీ చెప్తారు, మేము ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటని చూస్తాం. ఆ తర్వాత ఈ 3 monthsలో ఇంకోటి ఏంటంటే మీలో స్కిల్స్ని డెవలప్ చేయటం, అలాగే మీరు దేనికి బాగా సెట్ అవుతారు, ఏ స్ట్రాటజీస్, అంటే కొంతమంది టైం ఉంటే ఇన్వెస్ట్మెంట్లో అవ్వచ్చు, లేదా డే ట్రేడింగ్లో అవ్వచ్చు, లేదా స్వింగ్లో అవ్వచ్చు. మీకంటూ ఒక యూనిక్నెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎన్హాన్స్ చేయటం కూడా చేస్తాం. ఎందుకంటే ఒకటి చాలు కరెక్ట్గా సంపాదించుకోవాలన్నా, సో అలా చేస్తాం. ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్లో మీకు ఏంటంటే ఈపీఎస్ కానీ, రేషియోస్ కానీ, తర్వాత ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీటు, అంటే ఒక కంపెనీ లాంగ్ టర్మ్లో మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకోవాలంటే దాన్ని ఎలా చూడాలి, అంత పేషెన్స్ మనకి ఎలా రావాలి, అలాగే ఆ కంపెనీ మీద ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్తాం ప్రాక్టికల్గా. సార్ దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా, అంటే వీళ్ళే నేర్చుకోవాలి, లేకపోతే స్టూడెంట్స్ ఎవరు రావాలా, లేకపోతే ఏమన్నా పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉందా? యాక్చువల్గా ఏంటంటే అంటే ఒకప్పుడు అంటే ఉండే పీపుల్ ఏంటంటే బాగా ఇల్లిటరేట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా మినిమం ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి, సో మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకుందాం అనే ఒక కసి ఉండాలి. తర్వాత ఎక్కువ మంది మాకు వచ్చేది ఎవరు అంటే ఈ ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు బాగా వస్తున్నారు. ఆ తర్వాత రీసెంట్గా ఎగ్జామ్స్ రాసి బీటెక్ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అలాగే రిటైర్డ్ పీపుల్, సో వాళ్ళు ప్రొఫెషనల్గా అయిపోయి ఇంకా బాధ్యతలు అవ్వదు వాళ్ళకి, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్గా నాలెడ్జ్ ఇచ్చామనుకోండి వాళ్ళు మంచి సక్సెస్ అవుతున్నారు. అలాగే రెగ్యులర్గా ఈ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇక ప్యాసివ్ ఇన్కమ్ కోసం మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ హెడేక్, అంటే జాబ్ టెన్షన్, లేదా ఆల్టర్నేటివ్గా ఉన్న, లేకపోతే వాళ్ళ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ముందు దానికి తెలియాలటానికైనా అంటే కావాలి. సార్ యాడ్ ఆన్ క్వశ్చన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం సోషల్ మీడియా అండ్ స్మార్ట్ ఫోన్ వాడడం రాని వాళ్ళు మోస్ట్లీ ఉండట్లేదు, అందరికీ వస్తుంది, కొంచెం చదువుకోని వాళ్ళైనా కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒకవేళ ఇదేమన్నా ఈ కోర్స్ నేర్చుకొని ఫర్దర్గా ఇన్కమ్ సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంటారా? చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే Tier 2 సిటీస్లో, అంటే ఇప్పుడు మనం మెట్రో సిటీస్ అంటాం కదా, నెక్స్ట్ సిటీస్లో వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. విలేజెస్లో పిల్లలు కూడా, వాళ్ళు ఈవెన్ లేడీస్ కూడా వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ అందరికీ అర్థమవుతుంది కదా, మేము 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం, ఆ రోజుకి ఈ రోజుకి తేడా చూస్తే ఇవాళ చాలామంది ఏంటంటే ఈ లాస్ అయిన వాళ్ళని చూడటం కానీ, లేకపోతే వీళ్ళు కూడా వాళ్ళ నుంచి అర్థం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ లాస్ అయ్యే బదులు నేర్చుకొని జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవటం బెటర్ అనే ఒక ఆలోచన వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులంతా పోయాక ఇప్పుడు మనం చేతులు కాలేక ఇంక చేసేది ఏమి ఉండదు. సో కాళ్ళకు ముందే మనం ఎంతో కొంత ఏంటంటే ప్రతి దానికి మనం వాళ్ళ చిన్నప్పటి నుంచి టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇది కూడా అంతే, దీనిలో మనం సిగ్గుపడాల్సిన విషయం కానీ, ఏదో మనం ఫీల్ అవ్వాల్సిన విషయం కానీ ఏం లేదు. మనకి రాదు కాబట్టి మనకు నేర్పేవాళ్ళు ఉన్నారు. మేము కూడా ఒకప్పుడు లాస్ అయ్యాం, చాలా పోగొట్టుకున్నాం, తర్వాత మేము టీచర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం. ఆ ప్రాసెస్లో మాకు అర్థమైంది ఏంటంటే మేము చెప్పాలి, మనం కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో ఇవాళ మేము రెడీగా ఉన్నాం మేము హెల్ప్ చేయడానికి. సో మీరు కూడా ఆపర్చునిటీని తీసుకోండి, ఎందుకంటే లైఫ్లో ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం. సో కొంత మనం ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడం వల్ల, మీ గురించి మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల
మీరు ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకోవడానికి రియల్గా మంచి అవకాశం ఉంది. కాబట్టి యూస్ చేసుకోండి. న్యూ బ్యాచ్ రేపు మండే నుంచి స్టార్ట్. అదే అడగబోతున్నాను. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా లేకపోతే ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుందా అని? ఫ్రెష్గా ఈ మంత్ మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే ఓకే. సో మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వీకెండ్ కానీ మీ ఇష్టం, మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం మీరు జాయిన్ అవ్వండి. ఒక మంచి ఎయిమ్తో రండి. ఇగో ఈ లాసెస్ అనేది కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేద్దాం వర్క్ అనేది. ఓకే, అంటే వీకెండ్ బ్యాచెస్ కూడా 3 months వరకు ఉంటుంది కదా? అవునండి, వీకెండ్ బేసిస్ కూడా. అంటే ఇక్కడ డైలీ మనం రెగ్యులర్ క్లాసెస్లో 1.5 hour చెప్పేది అక్కడ ఒక 3 hours 2 సాటర్డే సండే చెప్పేస్తాం. ఓకే ఓకే. దానివల్ల మీకు ఏంటంటే రెగ్యులర్ సిలబస్తో పాటు ఉంటుంది. అలాగే వీక్ డేస్ బ్యాచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే అవసరమైతే మళ్ళీ రిపీట్ క్లాస్ వినొచ్చు. ఓ, వీకెండ్స్ లో కూడా వినొచ్చు రిపీట్గా. సూపర్ సూపర్. సో అది కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సీరియస్ స్టూడెంట్స్ రావచ్చు. అలాగే మా ఆఫీస్కి వచ్చి డే టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మేము ట్రేడ్స్ కూడా చేస్తుంటాం, అవి కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా బెనిఫిట్ అవ్వండి మీరు. ఎందుకంటే ఇప్పటికే చాలా మిస్టేక్స్ చేస్తుంటాం లైఫ్లో. ఇంకా చిరాకు వచ్చేసి ఇలా కాదు, దీనికి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే ఓన్లీ స్టాక్ మార్కెట్లో మనం ఏం చేయకపోయినా లాస్ అయిపోతాం. ఇప్పుడు వేరే ఎక్కడైనా కానీ ఇప్పుడు డబ్బులు పోవాలన్నా మనం చాలా అజాగ్రత్తగా ఉంటే కానీ పోవు. ఇక్కడ అలా కాదు. ట్రంప్ ఏదన్నా అయిపోతుంది, ఎవరు ఏది మాట్లాడినా ఇక్కడ ఇంపాక్ట్ మన ప్రమేయం లేకుండా కూడా అయిపోతుంది. ఇలాంటి దాన్ని మనం ఇలాంటి దానిలో మనం ఎంటర్ అయ్యి సంపాదించాలి అంటే మరి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి కదా, ప్రిపేర్ అయి ఉండాలి కదా. క్యాజువల్గా ఎలా వస్తాయి? కాబట్టి అది మీరు అర్థం చేసుకుంటే ఇదొక జాగ్రత్తగా ఉండాల్సిన యాక్టివిటీస్ అనమాట. సో కోచింగ్ తీసుకోవటం వల్ల మీ లైఫ్లో చాలా మారుతాయి. సో సార్, అంటే కోచింగ్ సెంటర్కి అంటే లైక్ నేను ఇంకా అదర్ డౌట్స్ అడిగే ముందు సెంటర్ ఎక్కడ, అడ్రస్, బ్రాంచ్ ఎక్కడ ఉందండి సార్? ఇది నిజాంపేట ఉందండి, హైదరాబాద్లో జేఎన్టీ దగ్గర నిజాంపేట, రాఘురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్, ఫ్లాట్ నెంబర్ 51, 2nd floor, ఆపోజిట్ క్యాల్షియం హాస్పిటల్. సో మా ఫోన్ నెంబర్స్ ఇవి 8008968277, అలాగే 9000838555. దీనికి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మాతో మాట్లాడండి. సో జాయిన్ అవ్వండి. సార్, ఇప్పుడు కోచింగ్ వరకు అయ్యింది ఓకే. కొంతమందికి అంత కోచింగ్ కూడా ఓపిక ఉండదు. మీరు అన్నట్టు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ కోసం టైం ఉండదు కాబట్టి వాళ్ళు అనుకున్న ఇంత సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు వాళ్ళ ఎదర్ ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ లేదా అడ్వైజరీ సర్వీసెస్ కానీ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా? అవునండి, యాక్చువల్గా మేము అడ్వైజరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మేము ఎన్ఎస్సి అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్స్ అయినాయి. అలాగే నేను మోతిలాల్ ఒస్వాల్ ఫ్రాంచైజీ కూడా ఉంది మాకు. కాబట్టి మాకు ఏంటంటే ఒక యాక్యురేట్ అడ్వైజరీ వస్తుంది. అవి మీకు మంచి క్వాలిటీ అడ్వైస్ పంపిస్తాం. మీరు అవి ట్రేడ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది. అసలు మీకు ఏంటంటే ఒక అడ్వైజ్ అంటే అది సక్సెస్ ఫెయిల్యూర్ కాదు. అసలు మనకి ఎంట్రీ అక్కడ, టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, అంటే మనం ఇర్రేషనల్ ట్రేడ్స్ చేయకుండా ఒక రేషనల్గా ఒక ఫోకస్డ్ ట్రేడ్స్ చేస్తాం. అంటే మనకి ఏంటి, ఇప్పుడు మనందరం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఊరికే యావరేజ్ చేసుకుంటూ వెళ్తాం, లాస్ అయిన దానివల్ల. అలా కాకుండా టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ 3 తెలిసే అనుకోండి, మనం మనీ మేనేజ్మెంట్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఇలా డీసెంట్గా వెళ్ళామనుకోండి, అడ్వైజరీ నిజంగా పవర్ఫుల్ అనమాట. చాలా మీకు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అడ్వైజరీ చేసి మీరు ఎమోషన్స్లో ఇంకా ఉన్నాం సార్ అంటే మాకు టైం లేదు, మీరే హ్యాండిల్ చేయండి అంటే, మేము మోతిలాల్ ఒస్వాల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది. మీ పేరు మీద మీకు అకౌంట్ ఓపెన్ చేసుకొని దీనిలో ఫండ్స్ చేసుకొని మా వాళ్ళు మీకు ఓటీపీలో వస్తాయి, మీ చేత చేపిస్తుంటాం. సో దానిలో మీకు ఏంటంటే మంచి అడ్వైజరీ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ మార్జిన్లో కానీ మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్ని సోర్స్ చేసి దానికి తగ్గట్టుగా మీకు చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ గైడెన్స్లో సెబీ రూల్స్ ప్రకారం ఇక్కడ ట్రేడ్స్ జరుగుతాయి. కాబట్టి అంటే ఇది ఫండ్ మేనేజ్మెంట్ ఇలా చేస్తారన్నమాట. చేస్తామండి. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. ప్రతి ట్రేడ్ వాళ్ళకి రికార్డు, వాయిస్ రికార్డు నుంచి వస్తుంది, మీకు చెప్తుంటారు. మీరే ఆథరైజేషన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఉంటాయి, మీకు ఏం ఇబ్బంది లేదు. సూపర్ సార్. సో మొత్తంగా అంటే లైక్ మీరు మరి ఫైనల్గా అసలు కోచింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వెంటనే డబ్బులు రావాలి అనే థాట్లా అని కాకుండా, ఇప్పుడు అదే ఏదైనా కోర్స్ చదువుకోవడానికి వెళ్ళగానే నాకు జాబ్ ప్లేస్మెంట్ అన్నట్టుగా ఇలా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా. సో ఈ కోచింగ్ నేర్చుకోవడం వల్ల ఎలా బెనిఫిట్ ఉంటుంది అంటారు, అసలు ఏం చేయొచ్చు అంటారు? అసలు మీకు ఏంటంటే కోచింగ్లో జాయిన్ అయ్యి నేర్చుకోవటం వల్ల అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడ రాంగ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ అర్థమవుతుంది. దాన్ని సెకండ్ యాక్సెప్ట్ చేస్తాం, ఓకే నేను ఇక్కడ రాంగ్లో ఉన్నాను. 3వ స్టెప్ ఏంటంటే రైట్ ఏంటి. సో రాంగ్ ఏంటో మీకు అర్థమవుతుంది, రైట్ ఏంటో అర్థమవుతుంది. ఈ రాంగ్ నుంచి రైట్కి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం.
సూపర్. సో 4వ స్టెప్లో రైట్లోకి వెళ్ళిపోతాం. మీరు ఒకసారి రైట్లో ఉంటే మీరు ఇంకో 10 మందిని రైట్లో తీసుకెళ్ళగలరు. ట్రూ ట్రూ. సో మనము ముందు మార్చుకుంటే మన చుట్టుపక్కల కూడా మనం అంటే మీరు కోచింగ్ చేసుకోవడం వల్ల మీరు మారటమే కాకుండా మీరు ఇంకో నలుగురికి హెల్ప్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఇది తెలియనంత వరకు మనకి రైట్ తెలియనంత వరకు మనం రాంగ్ అని చూసుకొని మనం రైటే అనుకుంటాం కానీ రిజల్ట్ అయితే రాంగే వస్తూ ఉంటుంది. అవును అవును. సో ఇది కంపల్సరీ ఎవరో ఒకళ్ళు మనని రాంగ్ నుంచి రైట్కి చూపించాలి. అదే గురువు చేసే పని. అవును అవును. మనకు ఆ ఎన్లైటైన్మెంట్ జ్ఞానం ఎక్కడ ఎక్కడ మనం రాంగ్ జరుగుతుందో అని మనకి తెలుసుకుంటే ఆటోమేటిక్గా రైట్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే వాళ్ళని టీచర్ గురువు అంటాం. అందుకే అంత వాల్యూ ఇస్తాం. సో మన లైఫ్లో అలా మారిపోతాయి అనమాట. వన్స్ వీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టీచింగ్ సో వీ కెన్ డూ ఇట్. సో ఇందులో కూడా అంతే. ఏమీ తెలియకుండా చెప్తున్నాను కదా, ఊరికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను బై చేస్తా సెల్ చేస్తా అంటే డబ్బులు రావు. దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేయాల్సింది ఎవరైనా. నేనేనంతే మీరేనంతే ఎవరైనా అది తెలుసుకోనంత వరకు మనకి రావు. సో పోతూనే ఉంటాయి. జస్ట్ తెలుసుకుంటేనే వస్తాయి. కాబట్టి ఇప్పటికి ఇంకా ఆల్రెడీ ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇంకా అవ్వకుండా మీరు అది మార్చుకుంటాను, నా లైఫ్ మార్చుకుంటాను అనే వాళ్ళకి మేము రెడీగా ఉన్నాం చెప్పడానికి. మీరు రెడీ అనా? రైట్. అంతే సింపుల్గా చెప్పాలంటే అంతే. సో మరి మీకు కూడా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ చేయండి. సో ఆ కమెంట్స్ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఆ డౌట్స్ అన్ని అడిగి కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.